హాయ్ హలో వెల్కమ్ టు సౌజీ స్వీట్ ఛానల్. నేను ఈరోజు వడియాల రైస్ ఎలా చేయబోతున్నానో చెప్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పాన్ పెట్టేసుకొని మీలో ఎంతమందికి వడియాల రైస్ తెలుసో కామెంట్ చేయండి. దీనిలో శనగపప్పు, కరివేపాకు, మిల్ మేకర్, రైస్ వడియాలు, ఆలు, పచ్చిమిర్చి, ఆనియన్, పోపు దినుసులు, ఆవాలు. ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వగానే ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. రెండు వేయగానే మనం శనగపప్పు వేసుకోవాలి. మిల్ మేకర్, పచ్చిమిర్చి, ఆనియన్, ఆలు ఇవన్నీ కొంచెం చిన్నగా సిమ్లో పెట్టేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ముందుగా ఒక గ్లాస్ రైస్ కడిగి నానబెట్టేసుకోవాలి. ఈ రైస్ వాటర్ పంపేయాలి. ఈ నానబెట్టుకున్న రైస్ను దీనిలో వేసేయాలి. నానబెట్టుకున్న రైస్ దీనిలో వేసి నానబెట్టుకున్న రైస్ దీంట్లో వేసేసిన తర్వాత కాసేపు ఫ్రై కాగానే 1:2 వాటర్ యాడ్ చేయాలి. వన్ గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ వేయాలి. వేసేసి దీనిలో కొంచెం సాల్ట్ వేసేయాలి. వేసిన తర్వాత మనము ఈ వడియాలను ఇలా వేసేయాలి. వడియాలను ఇలా వేసి ఒకసారి కలిపి ఈ కుక్కర్ పాన్ పెట్టేసి 2 విజిల్స్ తీయాలి. విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసి ఎంతో టేస్టీగా ఉంది మిల్ మేకర్ వడియాల రైస్ రెడీ.